పొడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. ఓ మహారాజా, మనుషులతో కలసి మెలసి బ్రతకడం నేర్చుకోవాలి. అది రాకనే నీ కొడుకులు ఇలా తయారయ్యారు, అది రాకనే నువ్వు ఇలా తయారయ్యావు. అన్యాపదేశంగా ఆ సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క నిద్ర పట్టకపోవడానికి కారణమైనటువంటి విషయములను ప్రస్తావిస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆయన చెప్పినటువంటి విషయములు దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి ఎప్పుడూ శిరోధార్యములే. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ అంటాడు, కోపము నుబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అన్నాడు. పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములు. మనిషి పాడైపోతాడు అనడానికి ఇంకా ఇంతకన్నా ఉండవలసిన లక్షణాలు ఉండవు. మనిషి పాడైపోవడానికి అత్యంత యోగ్యమైన గుణములు ఇవి. ఎవరికి వారు పరిశీలించుకొని ఏ స్థాయిలో ఈ గుణములున్నా వాటిని ఎంత తగ్గించుకుంటే మనమంత బాగుపడతామని ఎవరికి వారు ప్రయత్నించుకోవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వ్యక్తి పరిశీలించుకోవలసిన విషయాల్ని మాట్లాడుతున్నాడు. కోపము. ఒక వ్యక్తికి కోపం ఎక్కువ అనుకోండి, అవతల వారికి సహనం ఎక్కువ అనుకోండి. ఎవరికి కోపం ఎక్కువ వాడు బాధపడతాడు తప్ప సహనం ఎక్కువ ఉన్నవాడు బాధపడవలసిన అవసరం ఉండదు. నాకు కోపం ఎక్కువ అనుకోండి, నేను ఎవరినో ఏదో అదే పనిగా నింద చేశాను అనుకోండి, ఆ నింద పొందినవారు పోన్లేండి పెద్ద ఆయన ఆశీర్వచనం అన్న నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మనసులోకి ఎక్కించుకోలేదు, కానీ ఏమిటి అన్ని తిడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అని తిట్టినవాడు ఇంకా బాధపడిపోయాడు అనుకోండి, ఆయనకి రక్తపోటు పెరుగుతుంది. ఆయన నోటి వెంట అనరాని మాటలు వస్తాయి, చెయ్యరాని పనులు చేస్తాడు. ఎవరు చెడిపోయాడు అంటే సమాజంలో ఎవరి మీద మనం కోపం చూపించామో ఆయన పాడైపోవాలి అని సిద్ధాంతం ఏం లేదు. అన్నీ విని ఆయన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, యువతలవాడు మరీ ఏడవాలి. అవతలవాడు పట్టించుకున్నప్పుడు యువతలవాడి కోపం ఏమైనట్టు? యువతలవాడి కోపాన్ని అవతలవాడు పట్టించుకుని అవతలవాడు కూడా అంత కోపాన్ని పొందాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. లేదు, యువతలవాడి కోపం సహేతుకమని అవతలవాడు దిద్దుకున్నాడు అనుకోండి, ప్రయోజనకరం. కానీ ఏ కారణం చేత కూడా యువతలవాడు అస్తమానం కోపం పొందుతూ ఉండడం మాత్రం మంచి లక్షణం కాదు. ఎందుకని అంటే కోపం తనంత తానుగా పాపహేతు. అది ఎప్పుడు ఎంత ప్రమాదకరమైన పని చేయిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకని అంటే శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ ఒక సందర్భంలో అంటారు, ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమవ ఇవాంభస అంటారు. అగ్నిహోత్రం పెరుగుతూ ఉంటే అందులోకి తీసుకొచ్చి నీళ్లు పోశారనుకోండి, అగ్ని చల్లారిపోతుంది. అలాగే పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం. పెరిగిపోతున్నటువంటి కోపాన్ని ఎవడు తగ్గించేశాడో వాడు ధన్యాత్ముడు. ఎందుకనంటే కోపానికి ఒక దుర్మార్గపు లక్షణం ఉంది. నాకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనసునది ఎలా మార్చేస్తుందంటే వారు చేసిన తప్పులను ఇంకా వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుని ఎన్ని తప్పులు చూపించేస్తుందో. నిజానికి అప్పుడు వారి ఎందున్న మంచి గుణములను కూడా తప్పులుగా చూపిస్తుంది. అదే నేను కోపం వచ్చినప్పుడు అవతల వారి మీద కోపపడకుండా వెళ్ళి ఓ గదిలో ప్రశాంతంగా కూర్చుని చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారినో ఒకసారి మనసులో స్మరించి నమస్కరించి ఉద్వేగాన్ని తగ్గించుకుని, వారు పూర్వం నాకు ఇన్ని ఉపకారాలు చేశారు, ఎన్ని మాటలు నా పక్కన జీవితంలో తోడుగా నిలబడ్డారు, నన్ను చూస్తే వారికి ఎంత ప్రేమ, పూర్వం ఆయన తనకి అది సాధ్యం కాకపోయినా నేను చెప్పిన పని చెయ్యాలి అని ఎంత కష్టపడ్డాడు. అలాంటి వాడిని చటుక్కుని ఒక మాట అనడమే. ఒకవేళ ఆయన అంటే ప్రేమతో దగ్గరికి పిలిచి ఎందుకండి మీకు ఆ పని చీకండి అని చెప్తే పోలా, దానికి నేనంత కోప్పడాలా
అని నేను ప్రేమ చేత ఆ కోపాన్ని తగ్గించేసుకున్నాను అనుకోండి, అగ్ని మీద నీళ్లు పోసినట్టు. వాడు ధన్యాత్ముడు. లోకంలో ఎవడు ధన్యుడు అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునేటట్టుగా అవతల వారి యొక్క మంచిని స్మరించడం అలవాటు చేసుకున్నవాడు. అట్లాగే క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన ధిక్షిపేత్. అదే కోపాన్ని పెరిగిపోవడానికి వీలుగా, కోపం రాగానే ఇంకా ఊగిపోయి ఏదో అనేసి నోటి వెంట ఏవో మాటలు వచ్చేసి ఏవేవో ఆలోచించేసి అవతల వారిని అన్నీ తప్పులుగా ఆలోచించామనుకోండి, ఆ కోపం ఇంకా 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 అగ్నిలో నెయ్యి పోసినట్టు పెరుగుతుంది. పెరిగి చివరికి ఏం చేస్తుంది అంటే మొట్టమొదట రాకూడని మాటలు నోటి వెంట రావడంతో మొదలుపెట్టి ఒక్కొక్కసారి అవతల ఉన్నవారు పెద్దలు అని చూడకుండా చంపేసే వరకు వెళ్ళిపోతుంది. కోపం ఎంత దారుణమైన స్థితికైనా మనిషిని జారిపోయేటట్టు చేసేస్తుంది. ఒక్కొక్క వయసులో తొందరపడిపోయి కోపంతో తనని తాను అదుపు చేసుకోలేక చేసినటువంటి నేరానికి జీవితాంతం విచారించిన తన జీవితం నాశనమైపోతుంది. తన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నాశనమైపోతారు. ఒక్కనాడు తన కోపాన్ని తాను అదుపు చేసుకోలేకపోయినందుకు అంతంత ప్రమాదాలు ఏర్పడతాయి. కోపాన్ని శత్రువుగా పరిగణించి కోపం వచ్చినప్పుడు భయపడి తగ్గించేసుకునే ప్రయత్నం ఎవడు చేశాడో వాడు ఉత్తముడు. అందుకే కోపము ఉబ్బును. మనిషికి అభినందన అన్నది ఉండాలి. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, ప్రోత్సహించాలి. కానీ అవతలవారు ప్రోత్సహించినా అవతలవారు పొగిడినా దానికి నేను ఎంతవరకు కారకూడను అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి తప్ప కేవలం నేను ఒక్కడినే కారణమని చెప్పి పొగిడితే ఉబ్బిపోవడం అలవాటైపోయింది అనుకోండి, మనిషికి ఎంత తొందరగా ఉబ్బిపోయాడో అంత తొందరగా పగిలిపోతాడు. ఎందుకని అంటే ఒక కోణం ఉన్నప్పుడు దానికి పక్కన రెండో కోణం కూడా ఉంటుంది. నాణానికి బొమ్మ ఉంటే బొరుసు ఉంటుంది, ఎండ ఉంటే నీడ ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, చల్లతనం ఉంటే వేడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. మీరు రామాయణంలో అంగదుడు ఉంటాడు, పొగిడితే పొంగిపోతాడు, చిన్న కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటాడంటాడు. అది ఎంతవరకు అభినందనీయమైనటువంటి పోకడ. ఏమండి మీరు విదురు నీతిలో ఈ పద్యం గురించి బాగా చెప్పారు అని ఎవరో అన్నారనుకోండి, అసలు విదురుడు ఎంత గొప్పగా చెప్పకపోతే దాని గురించి నీ చెప్పడానికి ఏముంటుంది? ఎంత గొప్పగా విదురుడు చెప్పాడు, ఆ చెప్పిన విషయాన్ని మహానుభావుడు వ్యాసుడు ఎంత గొప్పగా ఇచ్చాడు, ఇచ్చిన దానిని తిక్కనగారు ఎంత బాగా అనువదించారు, అనువదించిన దానిని ఎంతమంది పెద్దలు ఎంత హృద్యంగా వ్యాఖ్యానించారు, అది చదివిన నేను ఈశ్వరుడు వాక్కునిచ్చాడు కాబట్టి 4 మాటలు చెప్పాను. ఇందులో నిజానికి నేను చేసినది ఎంత? అన్నం వండినవాడు, పప్పు వండించినవాడు, కూర వండించినవాడు, డబ్బు ఖర్చు పెట్టినవాడు వేరొకడున్నాడు. నేను చేసింది ఏమిటి అంటే అదృష్టం కొద్దీ ఆయన వడ్డించమంటే కూర వడ్డించాను. కూర చాలా బాగుంది, కూర చాలా బాగుందని 10 మంది నన్ను చూసి చాలా బాగుందండి కూర అంటే ఆ కీర్తి ఆయనకి దక్కుతుంది. అంతేకాని కూర వడ్డించినంత మాత్రం చేత కూరంతా నేనే వండించినట్టు దానికి నేనే డబ్బు పెట్టినట్టు అహంకారాన్ని పొందితే ఎంత అసహ్యకరమైన విషయం. మనిషి ప్రతిదానికి ఉబ్బిపోవడం అలవాటు చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరం. అయితే పెద్దలు అభినందించినప్పుడు దానికన్నా జారిపోకుండా ఉండేటట్టుగా ఉంచుకోవడం, జీవితంలో అలవాటు చేసుకోవడం వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. ఇంతమంది చేత పొగడబడిన నేను ఆ పొగడ్తలకి తగిన రీతిలో బ్రతకాలి తప్ప అంతకన్నా కింది స్థాయికి ఎన్నడూ జారిపోకూడదు. నేను అలా ఉంచుకోవాలి, ఇంకా పైకెక్కే ప్రయత్నం చెయ్యాలి అని అనిపించుకోవడానికి పనికి రావాలి తప్ప ప్రతిదానికి ప్రతి చిన్న పొగట్టకి మనిషి ఉబ్బిపోవడం అలవాటైపోయిందనుకోండి, దానివల్ల ఏమైపోతుంది అంటే కొన్నాళ్ళకి అది వ్యక్తిత్వంలో బలహీనత కింద మారిపోతుంది. వచ్చి పొగిడితే చాలు మనిషి పాడైపోతాడు. చిన్నతనంలో తాతగారు మనవడిని పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు. అప్పటికి మనవడు అడగడు, కానీ తర్వాత మనవడికి అర్థం అవుతుంది. వాడి చిన్నతనంలో గట్టిగా వాడికి 10 ఏళ్ల లోపు
తాతగారి ఒళ్ళో కూర్చోవడం, తాతగారి పక్కన పడుకోవడం అంటే విశ్వవిద్యాలయం లాంటిది. తాతగారు కథ చెప్తారు. ఒరే, వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి ఎక్కడి నుంచో మాంసం ముక్క తెచ్చుకుంది, తిందామని చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క చూసింది. అది కింద పడిపోతే తను తినేద్దామని కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో కాకిబావా అంది. ఈ పిచ్చికాకి పొగట్టలకి లొంగిపోయి నోరు విప్పి కా నరిచింది. నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతే నక్క ఆ మాంసం ముక్కలు ఎత్తుకు పారిపోయింది అని చెప్పాడు. అప్పుడు మనవాడు అడగడం, తాత నక్కకి కాకి భాష వచ్చా? కాకి భాషలో నక్క ఎలా మాట్లాడింది? కాకి నక్క చెప్తే ఎలా అర్థం చేసుకుంది? నక్క